భారత్లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూప్ 2200 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే అభియోగాలు దేశంలో సంచలనం రేపుతున్నాయి. ఇక గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై లోక్సభ విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీని తక్షణమే అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్టు చేస్తున్నారు, కానీ అదానీ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఈ అభియోగాలను అదానీ అంగీకరిస్తారా అని ప్రభుత్వం అనుకుంటుందని ఆయన ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను గౌతమ్ అదానీ ముమ్మాటికి ఒప్పుకోరని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు రాజకీయ లబ్ధి కోసమే అదానీ వ్యవహారాన్ని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందని భారతీయ జనతా పార్టీ ఎంపీ మహేష్ జెఠ్మలాని మండిపడ్డారు. అమెరికా న్యాయస్థానంలో వచ్చిన ఆరోపణలను గుడ్డిగా అనుసరించడం పద్ధతి కాదన్నారు. భారత గ్రోత్ స్టోరీని అడ్డుకునే కుట్రతోనే యుఎస్ ఈ ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. భారత శత్రు దేశాలతో కూడా పోటీ పడి అదానీ గ్రూప్ ఈ కాంట్రాక్టులు పొందిందని మహేష్ జెఠ్మలాని అన్నారు.